ఉండే అన్ని డిపార్ట్మెంట్స్, అది రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి కావచ్చు, మున్సిపల్ కార్పొరేషన్ కావచ్చు, మెడికల్ అండ్ హెల్త్, ఎలక్ట్రికల్, ఫైర్, ఆర్ఎన్బి, ట్రాన్స్పోర్ట్, సివిల్ సప్లైస్, హార్టికల్చర్, ఐఎన్పిఆర్, ఎవరెవరైతే ఇక్కడ డ్యూటీకి ఉండాలో దయచేసి రేపటికే మీ ఇక్కడ ఎవరెవరు మీ పని చేస్తారో ఇంక్లూడింగ్ ద స్మాల్ అటెండర్తో సహా ఎవరు పనిచేస్తారో ఆ పేర్లు కానీ మాకు ఇస్తే కలెక్టరేట్ నుంచి ఆర్డీఓ నుంచి మేము డ్యూటీ పాసెస్ ఇప్పిస్తాం, సో దట్ ఇట్ ఈస్ నాట్ అ హిండ్రన్స్ టు ఎనీబడి హూ విల్ వర్క్ ఫ్రమ్ నౌ, బికాస్ ఫ్రమ్ నౌ దిస్ ఇస్ గోయింగ్ టు బి వెరీ సెన్సిటివ్ ఏరియా టు వర్క్. సో రేపటి నుంచే వీ షుడ్ ఆల్ క్యారీ ఐడి కార్డ్స్ అనుకుంటే పేర్లు మీరు ఐడెంటిఫై చేసుకొని వెంటనే కలెక్టరేట్కి సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుందండి. సో ఆ విషయాన్ని మాత్రం మీరు నిర్లక్ష్యం చేయకుండా, బికాజ్ మళ్ళీ మేము పని చేసుకోవడానికి వచ్చాము మమ్మల్ని ఆపారు అంటే ఆపే వాళ్ళ ఉద్యోగం, మీరు క్యారీ చేయాల్సి ఐడి కార్డు క్యారీ చేయడం మీ ఉద్యోగం. సో ఆపారు మేము చేయలేకపోయినాము అలా కాకుండా ఎవరెవరు ఇక్కడ పని చేయాలనుకుంటున్నారో నేను మూడోసారి చెప్తున్నానండి, విచ్ ఎవర్ డిపార్ట్మెంట్ is టు డూ సమ్ డ్యూటీ హియర్, బై నేమ్ డ్యూటీ పాస్ తీసుకోండి. ఆ డ్యూటీ పాస్ మేము ఇవ్వాలి అంటే మీరు మాకు రేపు ఉదయానికి పేర్లు ఇస్తే సాయంత్రానికంతా మీ చేతుల్లో డ్యూటీ పాసెస్ పెడతాము, అండ్ దట్ హ్యాస్ టు బి క్యారీడ్ సండే నుంచి వితౌట్ ఫెయిల్. సో ఐ విల్ ఆల్సో ask the police to not allow anybody who is not carrying a duty pass from Sunday. So which mal nene cheptunnanu, I will only ask them not to allow, which means everybody of us have to carry. ఆ డ్యూటీ పాస్ల విషయం అయిపోతే ఇండివిజువల్ డిపార్ట్మెంట్స్కి ఎవరెవరైతే ఏవే బాధ్యతలు ఉన్నాయో ఇప్పటికి మనం పలుసార్లు మాట్లాడుకున్నాం. మళ్ళీ ఫర్ ద సేక్ ఆఫ్ రీటరేషన్ చెప్తున్నాము, మున్సిపల్ కార్పొరేషన్ ఇస్ టేకింగ్ కేర్ ఆఫ్ ఆల్ ది ఫిజికల్ అరేంజ్మెంట్స్ హియర్. అండ్ ఆ రోజున పిల్లలు వాళ్ళందరికీ ఆర్ గ్యాలరీస్లో ఉండే వారందరికీ మంచినీళ్ళు, వాష్రూమ్స్ అరేంజ్మెంట్స్ అవన్నీ కూడా, అండ్ ఇక్కడ డాగ్ మెనేస్ లేకుండా అండ్ క్లెన్లీనెస్ శానిటేషన్ మెయింటైన్ చేసేది ఎంటైర్ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వారు చూసుకుంటారు. వీ కెన్ సీ దట్ హ్యాపెనింగ్ హియర్ అండ్ దే విల్ బీ కంప్లీట్లీ ఆన్ ఇట్. మెడికల్ అండ్ హెల్త్ వారికి కూడా స్పెసిఫిక్గా చెప్పాము ఎక్కడెక్కడ ఏ పాయింట్స్లో మనము మెడికల్ టీమ్స్ని పెట్టాలి, ఇంక్లూడింగ్ అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ ఉండే అంబులెన్సెస్తో సహా. సో అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ సీఎం గారి కాన్వాయ్ది కాకుండా 2 మనం పెట్టాలి ఇన్ టూ డిఫరెంట్ ప్లేసెస్, అండ్ 3 మెడికల్ క్యాంప్స్ పెట్టాలి. బికాజ్ ఆ రోజు ఉదయాన్నే వస్తారు కాబట్టి there is high likelihood that people might get dehydrated or some things like that. So దానికి కావాల్సిన మెడికేషన్తో మెడికల్ టీమ్స్ విల్ బి రెడీ, అట్లీస్ట్ 3 మెడికల్ టీమ్స్ షుడ్ బి రెడీ. ఆ పాయింట్స్ కూడా మీకు ఆల్రెడీ చూపించడం జరిగింది, అక్కడ ఇన్ టైం రిపోర్ట్ అయ్యేటట్టు చూడండి. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి కూడా ఇప్పటికీ సిఎస్ ఆల్సో హ్యాడ్ ఇన్స్ట్రక్టెడ్ అబౌట్ ది కంటిన్యూస్ అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై. మీరు జనరేటర్తో పాటుగా కూడా పెడుతున్నారు. సో అండ్ కీప్ టెస్టింగ్ ఇట్ అగైన్ అండ్ అగైన్ సో దట్ వీ డోంట్ ఫెయిల్ ఆన్ దట్ డే. ద ఛాలెంజ్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్ ఇస్ ప్రతి సంవత్సరం చేస్తాం కాబట్టి మనం నిర్లక్ష్యం చేసే అవకాశం ఉంటుంది కాబట్టి మళ్ళీ చెప్తున్నాం. దట్ ఈస్ ఫర్ ఎవ్రీబడి, నాట్ ఓన్లీ యూ. ఫైర్ డిపార్ట్మెంట్ ఆల్సో సో కాన్వాయ్లో ఉండే మానిటర్ చేసుకోవాలి. తర్వాత సల్యూటింగ్ బేస్ని కమెంటేటర్ బాక్స్ని ఇవ్వాల్సి వస్తుంది. సో ఆ రోజున వచ్చి ఇది లేదు అది లేదు అనుకుంటా వేస్తున్నప్పుడే రోజుకి ఇవ్వాల్సి వస్తుందండి. తర్వాత ఎన్ష్యూర్ వాటర్ ప్రూఫ్ షాయింగ్ నిజంగానే వాటర్ ప్రూఫింగ్ ఉందా లేదా ఆల్రెడీ వేసేసారు. సో చెక్ చేసుకొని ఏమైనా పొరపాటున వాటర్ వర్షం పడితే ఎక్కడైనా లీకేజ్, డోంట్ లీవ్ ఇట్ అని వాళ్ళు వేస్తున్నారు అని వాళ్ళ మీద వదిలేయకుండా వాళ్ళు వేస్తారు, కానీ వాళ్ళు కరెక్ట్గానే వేస్తున్నారో లేదో చూసి సంతకం పెట్టి ఇవ్వాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది కాబట్టి చూసుకోండి దయచేసి. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వారు వాట్ ఎవర్ వెహికల్స్ ఆర్ రిక్వైర్డ్ యు ఆర్ ఆల్రెడీ గివింగ్, వాళ్ళకి మాకు కావాల్సిన మంచినీళ్ళు అవి ఇస్తాం. హార్టికల్చర్ ఇక్కడ ఫ్లవర్ డెకరేషన్ అవి మాన్వాళ్ళు చేసి హార్టికల్చర్ వింగ్ ఆల్సో ఇఫ్ రిక్వైర్డ్. సెరిమోనియల్ జీపీ కూడా మీరే చేస్తారు. తర్వాత ఐఎన్పిఆర్ వారు అందుతుంది కదండి, మీకు వస్తున్నాయిగా, ఫైనలైజ్ అయిపోయినాయి డిపార్ట్మెంట్స్ ఎన్ని ట్యాబ్లెట్స్ చేస్తున్నా కూడా మీరు కామెంటేటర్కి అందే విధంగా చూసుకోవాలి. ఫోటోగ్రాఫ్స్ అఫ్ కోర్స్ మీరే అరేంజ్ చేసుకుంటారు, అండ్ సీఎం గారి స్పీచ్ కూడా మీరు డిపార్ట్మెంట్ నుంచి చూస్తున్నారు. VMC and RNB are almost finished your work that we can see. So these other departments మన
మనం పనులు మాట్లాడేసుకున్నాం. types of lists, and those nodal officers names may be given. And with these two programs that we have done with CM sir, I would like to request ma'am, here we can start something like logistics pass to some officer, I am PSO to some officer, so whoever is really required, they may be given such logistic pass. We will allow them